మృగశిర కార్తికి జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు తెలిపారు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు. మొదటి విడతలో 1,25,000 చేప పిల్లలు మత్స్యశాఖ ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మొదటి విడతగా మత్స్యశాఖ నుంచి 1,25,000 చేప పిల్లలు సిద్ధం చేస్తున్నామన్నారు. 10వ తేదీ నుంచి 2-3 రోజులు దూద్ బౌలి కవాడిగూడలోని ఇంటి దగ్గర పంపిణీ చేస్తామంటున్నారు బత్తిని కుటుంబ సభ్యులు. మృగశిర కార్తి జూన్ 8న వస్తుంది. అయితే ఈసారి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పొద్దున 10:30-11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే అందరు ప్రజలకి ఏంటి అంటే ఏం ప్యానిక్ కాకుండా ఏం టెన్షన్ కాకుండా అందరికీ దొరుకుతుంది, వచ్చిన అందరికీ దొరుకుతుంది. అలాగే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఈసారి బాగా అరేంజ్మెంట్స్ అయితే అవుతున్నాయి, స్టార్ట్ అయినాయి పనులు. ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి కూడా మాకు సహకారం అందుతుంది. అన్ని డిపార్ట్మెంట్లు లైక్ పోలీసు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. సార్ పొన్నం ప్రభాకర్ గారు కూడా మినిస్టర్ గారు ఇవాళ మీటింగ్ సెక్రటరీలో మీటింగ్ ఉంది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఆడ మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు. వేరే అన్ని సౌకర్యాలు అయితే చేప పిల్లలు కూడా వాళ్ళు పెక్యూర్కి చేపిస్తున్నారు. అది కూడా టైంకి అందుబాటులో వస్తుంది. 3 to 4 lakhs వరకు వచ్చినారు. అలాగే ఈసారి మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి వారికి చాలామంది కొత్త మంది కూడా ఫోన్ చేస్తున్నారు మాకు చేప ప్రసాదం ఎప్పుడు అది అని. అయితే అలాగే ఈసారి కూడా మేము ఎక్స్పెక్ట్ చేసేటిది లాస్ట్ టైం కంటే కొద్దిగా ఎక్కువనే వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాలంటీర్స్ ఉంటారు, ప్లస్ అన్ని దేశాల నుంచి వస్తారు, విదేశాల నుంచి వస్తారు, ప్రతి ప్రాంతాల నుంచి వస్తారు. అయితే ఈసారి 32 కౌంటర్స్ చేస్తున్నారు. ఆ 32 కౌంటర్స్ ప్రకారం అంతా అందుబాటులో ఉంటుంది. లాస్ట్ కరోనా అప్పటి నుంచి కూడా కరోనా వచ్చిన దాని తర్వాత మళ్ళీ మొదలుకొని 3-4 సంవత్సరాల నుంచి 2022-23 అప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరము కొన్ని కేసెస్ అనేది పెరుగుతూ వస్తున్నాయి అనేది చెప్తున్నారు. కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శానిటైజర్స్ కానీ మౌత్ మాస్కులు కానీ ఎవరు వచ్చినా కానీ కూడా వాళ్ళు పరిశుభ్రంగా పాటిస్తూ వస్తున్నాము. ఇక్కడ ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు కూడా మేము అన్ని విధాలుగా తగు జాగ్రత్తలు అనేది తీసుకొని 24 గంటలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇస్తాము. దూద్బౌలిలో మొదలుకొని 8వ తేదీ ఉదయం మొదలుకొని 9వ తేదీ 10వ తేదీ 11, 12 దూద్బౌలి మా ఇంటి దగ్గర ఉన్నది కదా, అక్కడ ఏదైతే ప్రసాదం స్టార్ట్ అవుతుందో